ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దానకిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. 7 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఏసీబీ. త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారించనుంది. దానకిషోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ కార్ రేస్ కేసులో దానకిషోర్ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ అయినట్లు వెల్లడించారు. హెచ్ఎండిఏ ద్వారా ఏపీఓకు డబ్బులు బదిలీ చేసినట్టు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, దానకిషోర్ నుంచి ఏసీబీ ఎటువంటి కీలక సమాచారాన్ని రాబట్టింది? బలరాం, ఈ కార్ రేసు విషయంలో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో వాంగ్మూలం తీసుకుంది. స్టేట్మెంట్లో దానకిషోర్ పలు కీలక అంశాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా మనం ముందు నుంచి చూస్తున్నాం. హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్ రేస్ వ్యవహారంలో ప్రధానంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్ర కీలకంగా ఉందని తెలుస్తోంది. దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఇదే అంశాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న దానకిషోర్, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే విదేశీ కంపెనీకి ఈ కార్ రేస్ వ్యవహారంలో 55 కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఏదైతే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడం కానీ, లేకపోతే హెచ్ఎండిఏ బోర్డు అనుమతి తీసుకోవడం కానీ 10 కోట్ల పైచీలకు బిల్లులు చెల్లించాల్సి వచ్చిన సందర్భంలో ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి నిబంధన ఉల్లంఘనలన్నీ కూడా కేటీఆర్ మౌఖిక ఆదేశాల ద్వారానే జరిగాయని చెప్పి దానకిషోర్ ఏసీపీకి ఇచ్చిన స్టేట్మెంట్లో వెల్లడించినట్టు తెలుస్తుంది. మనం చూసాం ఈ కార్ రేసు వ్యవహారంలో ప్రధానంగా కేటీఆర్ను A1గా, అరవింద్ కుమార్ను A2గా నమోదు ఏసీబీకి ఇప్పటికే నమోదు చేసింది. ఈడీ కూడా రంగంలోకి దిగింది. కాబట్టి రేపటి నుంచి దీనిపై విచారణ వేగవంతం చేస్తే ఎటువంటి పరిణామాలు చేసుకుంటాయన్న దానిపై రాజకీయాల్లో కొంత సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. బలరాం, అంటే కర్ణాకర్, ఈ కేసుపై ఈడీ కూడా దృష్టి పెట్టింది కదా. ఏసీబీ విచారణలో వివరాలన్నీ ఈడీ కూడా తీసుకుంటుందా? ఖచ్చితంగా ఈడీ కూడా దీనిపై ఇప్పటికే ఏసీబీ నుంచి వివరాలు సేకరించింది. ప్రాథమికంగా కేసు కూడా నమోదు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ కార్ రేస్ వ్యవహారంలో మొత్తం 55 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించింది. అందులో ప్రధానంగా మన రూపాయి అంటే ఇండియన్ రూపాయలన్నింటినీ కూడా లండన్ పౌండ్లలోకి మార్చి మరి ఈ డబ్బులు చెల్లించారు. కాబట్టి ఈ విదేశీకి 55 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళిపోయి, కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు, ఆర్బీఐ నిబంధనలు కూడా పట్టించుకోలేని చెప్పి ఈడీ కూడా భావిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈడీ కూడా ఇప్పటికే ఏసీబీ నుంచి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించింది. ఏసీబీ కూడా ప్రాథమికంగా కేసు నమోదు చేసింది. ఏసీబీ యొక్క విచారణ పురోగతిని బట్టి ఈడీ కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. బలరాం, అంటే దానకిషోర్ తర్వాత ఏసీబీ నెక్స్ట్ ఎవరిని విచారించే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఈరోజు దానకిషోర్ స్టేట్మెంట్ సుదీర్ఘంగా తీసుకున్నారు. దానకిషోర్ స్టేట్మెంట్ దాదాపు 7 గంటల పాటు ఏసీబీ రికార్డ్ చేసింది. స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు ఈ కార్ రేసుకు సంబంధించిన చెల్లింపులు కావచ్చు, అనుమతులకు సంబంధించిన ఉల్లంఘనలు కావచ్చు, దీనికి సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ను కూడా ఏసీబీ దానకిషోర్ ద్వారా సేకరించినట్టు తెలుస్తుంది. కాబట్టి దీని ద్వారా రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ విచారణ వేగవంతం అవుతుంది. కాబట్టి ఇందులో ఈ కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన విచారణకు కూడా పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ను ఇప్పటికే విచారించేందుకు ప్రభుత్వం గవర్నర్ నుంచి అనుమతి తీసుకుంది. గవర్నర్ నుంచి అనుమతి రాగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఏసీబీకి లేఖ కూడా రాశారు. కాబట్టి ఏసీబీ పూర్తి స్థాయిలో A1గా కేటీఆర్ను చేర్చింది, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చేర్చింది. కాబట్టి ఇప్పటికే అరవింద్ కుమార్కు నోటీసులు ఇచ్చి కొన్ని ప్రాథమిక విచారణ జరిపింది. కాబట్టి ఇందులో ప్రధానంగా A1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చి ఆయన విచారణ పిలిచే అవకాశం కనిపిస్తోంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.